ఏమీ లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పారు, మోడీ గారు తెలంగాణ డెవలప్మెంట్కు అడగగానే నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు అని. మోడీ గారు ఎప్పటి నుంచో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు, 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో ఆయన ఈ 5 ఏళ్లలో చేశారు. 9 లక్షల కోట్ల రూపాయలు. మొన్న కొత్త ప్రభుత్వానికైనా మళ్ళీ 9,000 కోట్లు రిలీజ్ చేశారు. కాదు అనేది ఏమీ లేదు. మోడీ గారికి అన్ని రాష్ట్రాలు సమానమే, తెలంగాణలో కూడా సమానమే. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తున్నామా లేదా, నిరుద్యోగ భృతి ఇస్తున్నామా లేదా, గృహలక్ష్మి, మహాలక్ష్మి, గృహజ్యోతి ఇట్లా చెప్పిన కార్యక్రమాలు చేస్తున్నామా లేమా, మీ 6 గ్యారెంటీల హామీలు నెరవేరుతాయా లేవా, అవి కాకుండా మీరు చేస్తున్నటువంటి 5 సంవత్సరాల శ్వేతపత్రం రిలీజ్ చేయాలా మొద్దా అనేది లేకుండా ఎంతసేపు తాత్సార్యం చేస్తూ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఇది సాగదీస్తూ ఉంటాం. ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కన్నా ఇంకో 2 ఆకులు ఎక్కువ చదువుకున్నట్టే అనిపిస్తున్నది తప్ప తెలంగాణకు పెద్ద ఉరగదీసేది, తెలంగాణలో పెద్ద ఆయన బంగారు తెలంగాణ నాడు ఇత్తడి తెలంగాణ చేసిపోయింది. ఈయన ఇత్తడిని తీసుకుపోయి మట్టి తెలంగాణ చేసిపోతాడు, అంతే తప్ప ఏం చేసేది లేదు. కాబట్టి రానున్న కాలంలో ప్రజలందరూ గమనించి, ఇది గల్లీ రాజకీయం కాదు, ఇది ఢిల్లీ రాజకీయం. దేశ సౌభాగ్యం కోసం, దేశ రక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం అని చెప్పే విధంగా 17కు 17 సీట్లు తెలంగాణ బీజేపీని గెలిపియాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాం. అట్లాగే రానున్న కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా ఇవాళ కోల్ మైన్స్ ఉన్నటువంటి సింగరేణి ఇన్కమ్ ట్యాక్స్ గురించి సింగరేణి కార్మికులు నేను వెళ్ళినప్పుడు కొత్తగూడెం వరకు, మంచిర్యాల నుంచి కొత్తగూడెం వరకు అడిగినటువంటి సందర్భం, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి, దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రానున్న కాలంలో వారికి అది జీవితం బొగ్గు బావిలలోనే ఉంటారు, సగం జీవితము వచ్చి బయట ప్రపంచంలో ఉంటారు. కానీ వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి ద్వారా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి అది విన్నవించి ఆ పని కూడా చేస్తామంటున్నాం. అట్లాగే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కంపల్సరీ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మోడీ గారి పక్షాన రేవంత్ రెడ్డి గారి ఆస్థాన విద్వాంసుడు కొనుగోలు అనే ఒక వ్యక్తి సర్వే చేస్తే 59% మోడీ గారి పేరు మీద ప్రజలందరూ మోడీ గారికి ఓటేస్తామని 59% చేసిరన్నారు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు కంగారు పడ్డారు, బేజారైపోయారు. ఇవాళ ఖచ్చితంగా 17 సీట్లు అనుకుంటే 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడగొట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. పాత బస్తీ కూడా మన ఖాతాలో పడేటువంటి పరిస్థితిలో కూడా ఉంది. మోడీ గారు చేస్తున్న అభివృద్ధి, వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా వర్ణిస్తున్నారు. రాబోయే కాలంలో ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నటువంటి మన పిల్లలు మన ఇండియాలోకి వచ్చే ఉద్యోగం చేయాలి. ఇతర దేశాల్లో ఉన్న పిల్లలు కూడా, విదేశీయుల పిల్లలు కూడా భారతదేశంకి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. ఇవాళ 5వ స్థానంలో ఉంది, రేపు మొదటి స్థానంలోకి వస్తుంది. కాబట్టి 3వసారి కూడా ప్రధానమంత్రి 400 సీట్లకు పైబడి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందస్తుగానే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆర్ఓబీలు అన్నీ కూడా ఇవాళ అన్ని వర్చువల్ మీద ఓపెన్ అవుతున్నాయి. అది అక్కడ ఆదిలాబాద్లో మూల నుంచి మొదలు పెడితే ఇక్కడ గద్వాలు, మన కర్నూలు బార్డర్ వరకు కూడా అన్నీ కూడా ఇలా వర్చువల్గా ఓపెన్ అవుతుంది. ఈవెన్ నా కాన్స్టిట్యున్సీలో కూడా 8 ఓపెన్ అవుతున్నాయి ఇవాళ వర్చువల్ మీద. రైల్వే స్టేషన్లు అన్నికి 30 కోట్లు ఇచ్చారు. తర్వాత రెండోసారి 10 కోట్లు, 15 కోట్లు ఇట్లా కూడా ఇచ్చారు. ఇప్పుడు మంచిర్యాలకు ఇచ్చారు, మళ్ళీ సెకండ్ ఇప్పుడు రేపు ఇవాళ ఉంది అది కూడా. గద్వాలు ఇవన్నీ ఇచ్చారు వర్చువల్గా. అవన్నీ వరకు ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అట్లాగే పెడస్టర్లు కూడా వేస్తారు, శంకుస్థాపనలు కూడా ఉంది.